హలో అండి, ఐఎమ్ డాక్టర్ శారదాదేవి, గైనకాలజిస్ట్ అట్ శ్రీ రఘురామ హాస్పిటల్స్, ప్రతిపాడు. ఇప్పుడు చాలా మంది వైట్ రైస్ బదులు బ్రౌన్ రైస్ తినండి, కొర్రలు తినండి అని అడ్వైస్ చేస్తున్నారు కదా. సో ఈ రోజు రీల్ లో వైట్ రైస్, బ్రౌన్ రైస్ అండ్ కొర్రల్ని కంపేర్ చేద్దాం. మనం ఈక్వల్ పోర్షన్స్ ఆఫ్ వైట్ రైస్, బ్రౌన్ రైస్ అండ్ కొర్రలు కంపేర్ చేస్తే వైట్ రైస్ కన్నా బ్రౌన్ రైస్ లో కొంచెం తక్కువ క్యాలరీస్ ఉంటాయి. బ్రౌన్ రైస్ కన్నా కొర్రల్లో ఇంకా తక్కువ క్యాలరీస్ అన్నవి ఉంటాయి. వైట్ రైస్ కి హై గ్లైసెమిక్ ఇండెక్స్ ఉంటుంది. గ్లైసెమిక్ ఇండెక్స్ అంటే ఏంటంటే మనం తిన్న తర్వాత మన బ్లడ్ లో షుగర్ ఎంత ఫాస్ట్ గా రైజ్ అవుతుంది అన్నది. సో అలా ఫాస్ట్ గా రైజ్ అవ్వడం మంచిది కాదు. మన హెల్త్ కి లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్న ఫుడ్స్ తీసుకోవడం మంచిది. ఈ బ్రౌన్ రైస్ అండ్ కొర్రలకి కంపారిటివ్ గా లో గ్లైసెమిక్ ఇండెక్స్ అన్నది ఉంటుంది. ఫైబర్ కంటెంట్ అన్నది వైట్ రైస్ తో పోలిస్తే బ్రౌన్ రైస్ లో ఎక్కువగా ఉంటుంది. బ్రౌన్ రైస్ కన్నా కొర్రల్లో ఫైబర్ కంటెంట్ ఇంకా ఎక్కువగా ఉంటుంది. ప్రోటీన్ కంటెంట్ అన్నది వైట్ రైస్ అండ్ బ్రౌన్ రైస్ ఆల్మోస్ట్ సిమిలర్ గా ఉంటుంది, కానీ కొర్రల్లో ఆల్మోస్ట్ డబుల్ ద ప్రోటీన్ కంటెంట్ ఉంటుంది. సో వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటున్న వాళ్ళకి ఈ కొర్రల్ అన్నది చాలా మంచి ఆప్షన్. త్వరగా ఆకలి వేయదు అండ్ కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్స్ అవి ఉన్న వాళ్ళకి కొర్రల్ అన్నది చాలా మంచి ఆప్షన్. కొర్రలు తినడం వల్ల ఇన్సులిన్ రెసిస్టెన్స్ అన్నది తగ్గుతుంది. సో షుగర్ పేషెంట్స్ కి, పీసీఓడి ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కొర్రల్ అన్నది చాలా మంచి ఆప్షన్. మన బ్లడ్ లో కొలెస్ట్రాల్ లెవెల్స్ కూడా తగ్గుతాయి అండ్ కొర్రల్లో రెసిస్టెంట్ స్టార్చ్ ఉండడం వల్ల అది ప్రీబయోటిక్ కింద యాక్ట్ చేస్తుంది. సో గట్ ప్రాబ్లమ్స్ అవి ఉన్న వాళ్ళకి కూడా కొర్రల్ అన్నది చాలా మంచి ఆప్షన్. మరి వైట్ రైస్ వల్ల ఏమి బెనిఫిట్స్ లేవా అంటే, వైట్ రైస్ అన్నది చాలా ఈజీలీ డైజెస్టబుల్. సో డైజెషన్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి వైట్ రైస్ అన్నది బెటర్ ఆప్షన్. అండ్ వైట్ రైస్ లో కూడా బి కాంప్లెక్స్ వైటమిన్స్, మ్యాంగనీస్ అండ్ ఐరన్ లాంటి మంచి న్యూట్రియన్స్ అవి ఉంటాయి. హై గ్లైసెమిక్ ఇండెక్స్ ఉండడం వల్ల, తిన్న వెంటనే బ్లడ్ లో షుగర్ రైజ్ అవ్వడం వల్ల ఈ వైట్ రైస్ అన్నది ఒక మంచి క్విక్ ఎనర్జీ సోర్స్. బ్రౌన్ రైస్ అండ్ కొర్రలతో పోలిస్తే వైట్ రైస్ అన్నది కంపారిటివ్ గా కాస్ట్ ఎఫెక్టివ్, అంటే కాస్ట్ తక్కువ. బట్ మీకు ఓవరాల్ గా మీ షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉండాలి, బీపీ కంట్రోల్లో ఉండాలి, కొలెస్ట్రాల్ లెవెల్స్ కంట్రోల్లో ఉండాలి, వెయిట్ తగ్గాలి అనుకుంటున్నారు అని అంటే కొర్రల్ అన్నది డెఫినెట్ గా బెటర్ ఆప్షన్. సో ఈ టాపిక్ గురించి మీకు ఇంకా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ.